ప్రార్థన చేసుకుందామండి. ఉదయకాలం ముందు మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ప్రభువ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభ ఆయన వెంకటస్వామి గారి యొక్క కృతజ్ఞత కలిగినటువంటి ప్రభ కూటుకను ఈ రోజున రాబోతున్నటువంటి బంధువర్గాన్ని, గ్రామ ప్రజలను, గ్రామ పెద్దలుగా, బంధుమిత్రులుగా, కుటుంబ సభ్యులుగా, దైవజనుల సమక్షంలో ప్రభ ఇది ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. పాటలు పాడేవారిని సమకూర్చండి. నీ సన్ని తోడుగుంచి ప్రభు నడిపించమని నీ కృపతో బలపరచండి. అది జరగబోతున్న కార్యక్రమంతటిలో ప్రభు నాయన వంట వారిని, ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేస్తున్న వారిని అయ్యా నీ కృప కనుదృష్టి ఉంచి వాతావరణ శోధనలో ఉంచి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రభు నాయన రఘులేరొక ప్రభు నాయన గత కాలమందు ప్రభు నాయన చనిపోయినటువంటి దినము నుండి ఈ రోజు 9వ రోజుగా నిర్ణయించిన దినమును ప్రభు నాయన నువ్వు ఏర్పాటు చేసిన దినము. ఎందుకంటే ప్రభ భక్తులు మరము నీ ఏగు దృష్టికి ప్రభ విలువైనదని ప్రభ వాక్యం చదివిస్తుంది. మీరే నడిపించి ఈరోజు కార్యక్రమం తోడుగా ఉండమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా ప్రభా, గడిచిన కాలం అంతా కూడా కాశీ కాపాడి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవడానికి రోజునైనా బాడుపాడు వెంకటస్వామి కుటుంబం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంటికి చిన్న భార్య బిడ్డలను, కుమార్తెలు, అల్లులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాబోతున్నటువంటి బంధుమిత్రులను, కూడి వచ్చిన అందరినీ కూడా నీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆదరించి అంచు వరకు మీరు అధ్యక్షులుగా ఉండి కూడికనంతట్లో కూడా మీ పాదశాన్ని తోడే ఉంచి మీ కృపా కనికరములతో మాట్లాడి బలపడి సహకరించండి. ఈ సమయమందు నాయన దాని యొక్క సన్నిధిలో కుటుంబానికి మీ యొక్క కృప, మీ ప్రేమ, మీ వాత్సల్యత, మీ ధన్యత, మీ కాపుదలు అనుగ్రహింపజేసి నీ సహాయంతో నింపండి. ఈ సమయంలో నాయన మా మధ్యన మీరు ఉండి ఆదరించి అంచు వరకు మీరు అధ్యక్షులు ఉండి కాశీ నీ కృపలో నడిపించమని, రాబోతున్న నీ బిడ్డలందరినీ కూడా నడిపించమని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలును తలంచి, యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవారాత్రములు కంటే పాపవల్లు కాచి, దేవారాత్రములు కంటే పాపవల్లు కాచి, దయగల హస్తముతో నడిచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో ప్రశ్నించబోనియక కృపలతో బలపరచితివి. ప్రశ్నించబోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించే, సజీవయాగముగా మా శరీరము సమర్పించే, సంపూర్ణ శుద్ధినంద శుద్ధాత్మను సగితువు, సంపూర్ణ శుద్ధినంద శుద్ధాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
ఇచ్చితివి సతాను జయించుటకు విశ్వాసము నీచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సెలవును వేసుకొని సువార్తను చేపట్టే సెలవును వేసుకొని సువార్తను చేపట్టే యేసుని వెంబడింప ఎంత భాగ్యముడు చితువి యేసుని వెంబడింప ఎంత భాగ్యముడు చితువి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాల కాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిదిరా జీవితం లోకాల కాదేది శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు మరణమైన జీవమైన నిన్ను విడువడు అంతసేపు కనబడే అంతలోని మాయమే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాల కాదేది శాశ్వతం ఎదురవుతారందరూ నీ పయనంలో నిలిచేందరూ నీ ఒక్కరిలో ఎదురవుతారందరూ నీ పయనంలో నిలిచేందరూ నీ ఒక్కరిలో వచ్చేదెవరో నీతో మరణం వరకు నిచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు కొంతసేపు కనబడే అంతలోని మాయమై ఆవిరి వంటిదిరా జీవితం లోకాల కాదేది శాశ్వతం శ్రమతో చూసుకుడిసి కష్టము వచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా శ్రమతో చూసుకుడిసి కష్టము వచ్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఏ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిది యోచించిదివా సంపాదన ఎవరిదో యోచించిదివా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిదిరా జీవితం
కాదేది శాశ్వతం. ఏ శాతం తాను వేసి పాపం తీసే రక్షణ భాగ్యం నీకే సిద్ధము చేసి. నీ శాతం తాను వేసి పాపం తీసే రక్షణ భాగ్యం నీకే సిద్ధము చేసి. విశ్రాంతి నీయగా నీ పిలువగా నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందువా. విశ్రాంతి నీయగా నీ పిలువగా నిర్లక్ష్యం చేసిన తప్పించుకుందువా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడే అంతలో నాయమై ఆవిరి వంటిది రవి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. లోకాన